హల్లెలూయా హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన దేవుడికి వందనాలండి. అలాగే మీ అందరికీ కూడా ప్రభువుకి వందనాలు. మరి వాక్యంలోకి వెళతామండి. ఈరోజు దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మనం అందరూ కూడా విందాము. దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు సాతాను మరి చాలామంది కుటుంబాన్ని కూడా పాడు చేస్తున్నాడండి. ఎంతోమంది వ్యక్తుల్ని జీవితాలు పాడు చేస్తున్నాడు కనుక మరి లోకము వాడిలో ఉంది కనుక వాడి వైపు ఉన్నది కనుక మరి లోకమంతా కూడా మరి దుష్టుడు ఆలోచనలతో నిండి ఉన్నది కనుక దుష్టుడు తలంపులతో నిండి ఉన్నది కనుక మరి దుష్టుడు ఆలోచన చెప్పి నడుచుకుంటూ మరి వాటి వైపే తిరుగుతున్న ఈ లోకము చాలా భయంకరమైన దినాల్లో మరి ఉన్నది కనుక దేవుని పిల్లలైనట్టు వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి సాతాను దేవుని పిల్లల్నే పాడు చేయాలని చూస్తాడండి. లోకం ఎందుకు పాడు చేయడంటే లోకంలో ఉన్న దేవుడి ఎరగలేనట్టు వారు, దేవుని సన్నిధికి రాలేనట్టు వారు, దేవుడిని తెలుసుకోనట్టు వారు చాలామంది కూడా లోకంలో ఉన్నారు. వాళ్ళ వైపు దగ్గరికి వెళ్ళదండి. ఎందుకు వెళ్ళదంటే ఆ చేతిలో ఉన్నారు కనుక వాళ్ళ పిల్లలు ఏంటి, వారి కుటుంబాలు ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అన్నీ కూడా వాడి చేతిలో ఉన్నాయి కనుక వాడి నడవడిలో నడుస్తున్నాయి కనుక వాళ్ళ వైపు వాడు చూడడు. ఎవరిని చూస్తాడంటండి? దేవుని పిల్లలైనట్టు వారిని, దేవుని విశ్వాసులైనట్టు వారిని, దేవుని సన్నిధిలో ఎదిగే పిల్లల్ని పాడు చేయడానికి మరి దుష్టుడు వల వేసుకొని చూస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మంచి పద్ధతిలో ఉన్నాం అనుకోండి, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం, దేవుని దగ్గరికి వెళతాం. దేవుని ఉద్దేశాలు, దేవుని మాటతో దేవుని ఆరాధిస్తూ దేవుని ఇంకా ఇష్టంగా మనం ప్రేమిస్తూ ఆరాధన చేస్తాం కనుక అది ఎవరికి ఇష్టం ఉండదు? సాతానికి ఇష్టం ఉండదు కనుక మన హృదయాన్ని పాడు చేయడానికి మరి వాడు ఎప్పుడు వల వేసుకొని చూస్తూ ఉంటాడు. వాడి తలంపులు, వాడి ఆలోచనలు, వాడి ఉద్దేశాలు, వాడి నడవడి మన చుట్టూనే, మన కుటుంబాల చుట్టూనే, మన పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కనుక మనం మెలుకు కలిగి వాడి శక్తిని మనం గ్రహించుకొని, వాడి ఆలోచనలు మనం గ్రహించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండి దుష్టుడు పెట్టే శోధల నుంచి, దుష్టుడు పెట్టే మనస్తత్వాల నుంచి మనం విడిపించుకొని దేవుని కొరకు బ్రతకాలని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథం చూడండి, మొదటి కీర్తన. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యమును బట్టి మొదటి కీర్తన మొదటి వచనం చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోటన కూర్చుండకని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజులో దేవుని పిల్లలు ఎక్కడ ఉంటున్నారంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకని. మరి దుష్టుడు ఎవరిలో ఉంటాడండి? దుష్టుడు తన అంతలో మన మంచికి వచ్చేస్తాడంటాడా? మనతో మాట్లాడతాడా? మనతో సహవాసం చేస్తాడా? ఎవరిలో ఉంటాడు? నీలోనో, నాలోనో, మన పిల్లల్లోనో ఎవరో ఒకరిలో ఉండి మన భక్తిని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు కనుక ఇక్కడ దుష్టులు ఆలోచన చొప్పున నడువుకని దేవుని వాక్యం చదువుతుందండి. దుష్టుడు చాలా మట్టికి మనల్ని పాడు చేయడానికే చూస్తాడు, మన నాశనం చేయడానికే చూస్తాడు. మన భక్తిలో ఎదకంటేనే మరి ఉండాలని దేవుణ్ణి ఆరాధించిన వాడికి ఇష్టం ఉండదు కనుక, దేవుని సన్నిధిలో మనం ఎదగటం వాడికి ఇష్టం ఉండదు కనుక దేవుడు మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవద్దని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున ప్రతి ఆదివారం కూడా ప్రతి మందిరాల్లో కూడా మరి సేవకులైనట్టు వారు, విశ్వాసులైనట్టు వారు, దేవుని పిల్లలైనట్టు వారు, మీరు అక్కడ ఉండకూడదమ్మా, అది మంచి పద్ధతి కాదమ్మా, మంచి చోట్లు కాదమ్మా, మీరు వెళ్ళవలసిన పరిస్థితులు కాదమ్మా, లేకపోతే మిమ్మల్ని పాడు చేస్తాం, మీ జీవితాలు పాడు చేస్తాం. చాలామంది కూడా వాక్యముల ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు కదండి. చాలామంది వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. చాలామంది కూడా అనుభవం కలిగినట్టు సేవకురాళ్ళు చాలామంది కూడా హెచ్చరిస్తున్నారు. కానీ లోకములో ఉన్నట్టు వారి కొరకు మరి వాడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు కనుక మన మధ్యనే తిరుగుతూ, మన కుటుంబాల మధ్యనే తిరుగుతూ మనల్ని పాడు చేయడానికి ఇక్కడ దేవుని వాక్యము మనకి ఏ రీతిగా మన రాజ్యించినదంటే
దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవద్దని దేవుని వాక్యం చదివిస్తుందండి. దుష్టులు చాలా మంది కూడా ఇటువంటి వారు ఆలోచన కలిగి ఉంటారు. మరి సాతాను వాడంతటా రాడు, కానీ నీలోనో నాలోనో ఉండి వాడిని పాడు చేయాలి. లేకపోతే అనేకమైన వ్యసనాలకి, తాగులను, వ్యభిచారమనో, పాపమనో, సిగరెట్లను, చుట్లను, ఇవి ఏయో ఒక భయంకరమైన పరిస్థితి లోకంలో నుంచి మరి వాడు మరి దేవునిలో నుంచి దేవుని పిల్లలైనటువంటి వారికి మరి చాలా మంది కూడా మార్పు చెందినట్టు వారు, రక్షణ తీసుకున్నట్టు వారు ఇవన్నీ కూడా మానేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఆరాధించిన బిడ్డలు, మార్పు చెందిన బిడ్డల్ని పాడు చేయడానికి వాడు చూస్తున్నాడు కనుక ఈ రోజున మన సంఘము మరి సహోదరులైనట్టు విశ్వాసులైనట్టు వారు ఎక్కడ ఉండాలో, ఏ చోట ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలా మంది కూడా ఆలోచనలు ఇస్తారండి, మనకి ఎన్నో ఆలోచనలు చెబుతూ ఉంటారు, ఎన్నో పద్ధతులు మనకి నేర్పిస్తూ ఉంటారు, ఎన్నో అలవాట్లు మనకి మరి అలవాటు చేస్తూ ఉంటారు. కానీ ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలు, ఆ పద్ధతులు ఎలా ఉన్నాయో, ఎటువంటివి అనేది మనము దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనట్టు వారు క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనప్పుడు కూడా అవి గ్రహించుకొని ఇవి మనకి మంచియా, తగుతాయా, తగవా, మనం ఎలా ఉండాలో, ఈ మాటలు, ఈ ఆలోచన వల్ల మనం ఎలా మరి పడిపోతామో, నిలబడతామో అనేది కూడా దేవుని సన్నిధిలో వాక్య జ్ఞానం కలిగినట్టు వారు తెలుసుకొని మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజుని యవనస్తులు పాడైపోవడానికి, ఆడపిల్లలు, మగపిల్లలు పాడైపోవడానికి స్నేహితుల ఆలోచనలు, స్నేహితుల ఉద్దేశాలు, స్నేహితుల అలవాట్లు, స్నేహితుల పరిస్థితులు, స్నేహితులు అనేకమైన వ్యసనం చేసి నేర్పించి వాడిని పాడు చేస్తున్నారు కనుక దుష్టుడు ఎవరిలో ఉన్నాడండి? వారిలో ఉన్నాడు కనుక ఆ అలవాట్లన్నీ కూడా ఈరోజు క్రైస్తవులు పిల్లలైనటువంటి వారి మీద చాలా మంది కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మరి దుష్టుడు ఆలోచన చొప్పున నడవకూడదని మనం ఎవరైతే చెబుతున్నారో, వింటున్నామో ఆ ఆలోచన, వారి పరిస్థితులు, వారి పద్ధతులు, వారిలో వస్తున్న మాటలు ఎలా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో మనం అనుసరించాలా, నడుచుకోవాలా, వినక్కర్లేదని మనం ఒక్కసారి గ్రహించుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక సర్లే ఈ సహోదరి క్యాకేసింది, లేకపోతే ఆ సహోదరుడు క్యాకేసాడు, లేదా కాసేపు మాట్లాడి వెళ్ళిపోవచ్చులే, లేకపోతే మాకు కాసేపు ఏదో చెబుతున్నాడు కదా ఇందాంలే అని మనం అక్కడ నిలబడ్డామా, అక్కడ మనల్ని పట్టేసుకుంటాడు, పాడు చేస్తాడు కనుక అక్కడి నుంచి మనం కెడలేమండి. మనం ఇంకా కాలు కూడా కదపలేము, మనం ఒక అడుగు కూడా వెయ్యలేము కనుక ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దుష్టులు ఈ సహోదరుడైనా, సహోదరులైనా, బయట వారైనా, ఇంటి వారు ఎవరైనప్పుడు కూడా దుష్టత్వము కలిగి, దుష్టు ఆలోచనలు కలిగి, మంచి అలవాట్లు, మంచి మరి చెడ్డ పరిస్థితులు కలిగినట్టు ఇవన్నీ కూడా సాతాను వారిలోంచి మనల్ని పాడు చేయడానికి చూస్తున్నాడు కనుక ఇక్కడ దేవుని వాక్యం మనం సెలవిచ్చిన రీతిగా దుష్టుల ఆలోచన మనం మొదటిగా వినకూడదు. వినినప్పుడు మనము ఏమవుతామండి? పాడైపోతాము కనుక ఇక్కడ అప్పుడు వినినప్పుడు మనం నడుస్తాం, అది చేయాలనిపిస్తుంది, లేకపోతే ఇది చెప్పాడు కదా దీని వైపు వెళ్ళాలనిపిస్తుంది. ఆలోచన, మనస్సు వాటి వైపు వెళతారు. ఒకసారైనా వెళ్ళాం, ఒకసారైనా మనం చూద్దాం, ఒకసారైనా అది రుచి చూద్దాం, ఇటువంటి ఆలోచనలు మనకి కలుగుతాయి కనుక ఆలోచనల వైపు మనము ఆలోచన పెట్టేటప్పుడు మనం ఏ ఆలోచన వైపు మనం ఆలోచిస్తున్నామో, మాట్లాడుతున్నామో, వింటున్నామో అది ఒక్కసారి మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మరి ఆలోచన చొప్పున నడవకూడదండి, వాటి వైపు మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక వెళ్ళిన వారి జీవితాలు అందరూ కూడా పాడైపోతాయి. అలాగే పాపుల మార్గమున నిలవకూడదు. ఈరోజు చాలా మంది కూడా పాపంలో పడిపోయారండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరిలో కూడా పాపపు ఉద్దేశాలు, పాపపు తలంపులు, పాపపు పరిస్థితుల్లోనే ఉండి దిగజారిపోయిన పరిస్థితులు. ఈరోజు క్రైస్తవులైనట్టు వారు, విశ్వాసులైనట్టు వారు, దేవుని పిల్లలైనట్టు వారు మొదటుండిన విశ్వాసం ఉండట్లేదు, మొదటుండిన భక్తి ఉండట్లేదు, మొదటుండిన ఆరాధన ఉండట్లేదు, మొదటుండిన వాక్యం ఉండట్లేదు. ఎందుకంటే విడిచిపెట్టుకున్న అన్నీ కూడా మళ్ళీ వారిలోకి తెచ్చుకుంటున్నారు కనుక, వారు ఆలోచిస్తున్నారు కనుక, వారి అడుగులు, వారి మాటలు, వారి మనసు ఎటు తిప్పుకుంటున్నారో, ఏ వైపు తిప్పుకొని మాట్లాడి మార్చుకుంటున్నారంటే ఈ రోజున
దుష్టుల ఆలోచన చొప్పులను పడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే పాపుల మార్గమును నిలవకూడదు. ఈరోజు పాపం చేయడానికి చాలా మంది కూడా ఎంతగానో ఆతురపడుతున్నారండి, ఇష్టపడుతున్నారండి. ఈరోజు పాపాన్ని ప్రేమిస్తున్నారండి, పాపాన్ని ఎక్కువగా చదువుకుంటున్నారు. కనుక పాపం మనలోనేదండి ఉండకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇవన్నీ ఉంటే మనం దేవుని సన్నిధికి వెళతామండి, దేవుని రాజ్యంలోకి వెళతామా? మనం మరణించినప్పుడు దేవుని సన్నిధికి వెళతామా? ఒక్కసారి దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. కనుక దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గమును నిలవకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది. కీర్తన గ్రంథం చూడండి, 26వ కీర్తన 5వ వచనం చదువుదాము. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయకము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. చూడండి, మొదటి కీర్తనలో మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి, అలాగే 26వ కీర్తన 5వ వచనములో దుష్టుల సంఘం అంటండి. దుష్టుల సంఘం ఉంటారంటారా? ఉంటారండి. దుష్టులకి ఎక్కువ సంఘం ఉంటుంది, ఎక్కువ సావాసాలు ఉంటాయి. తాగుబోతులు, తిరిగిబోతులు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో పరిస్థితులు లోకంలో అన్నీ కూడా ఒక సావాసం చేసుకుంటారు. లేకపోతే ఎవరినైనా చంపడానికైనా, ఎవరినైనా పాడు చేయడానికైనా, ఎవరినైనా ఏదైనా చేయడానికైనా, ఎవరినైనా హత్య చేయడానికైనా, చంపడానికైనా దుష్టులైనట్టు వారు ఒక సంఘంగా కూడుకుంటారంటండి. దుష్టులైనట్టు వారు ఆలోచన చెప్పుకోవడానికి, ఆలోచించడానికి ఏ విధంగా వాళ్ళు పాడు చేయాలో, ఏ విధంగా చంపాలో, ఏ విధంగా నాశనం చేయాలో, ఏ విధంగా వారిని మన దారిలో తెచ్చుకోవాలని దుష్టులందరూ ఎక్కడ కూర్చుంటారంటండి? ఒక సంఘంగా కూడుకుంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటున్నాడు. ఎవరికి అసహ్యం అంట? దేవుడికి అసహ్యమని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ దుష్టుల సంఘము వైపు నువ్వు చూస్తున్నావా? దుష్టుల ఆలోచన కలిగి ఉన్నావా? దుష్టుల మాటలను వింటున్నావో? విన్నావంటే నువ్వు ఎందుకు కూడా పనికిరాకంట నువ్వు పాడైపోయి నరకానికి వెళ్ళిపోతావని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటే. అలాగే దుష్టుడైన సాతాను అపవాది, వాడు ఎన్నో పన్నాగులు, వాడు కూడా సంఘం ఉంటాడంటే, వాడు కూడా ఎన్నో గుంపులుగా విస్తారమైన సైన్యములతో వాళ్ళు ఉంటూ ఉంటారు. కనుక మనల్ని పాడు చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి, వారి ఆలోచన కలిగి ఆలోచించడానికి, అనేక మందిని ప్రేరేపించడానికి, అనేక మంది మోసకరమైన పరిస్థితుల్లో మాటల్లో నడిపించడానికి ఒక సంఘంగా కూడుకుంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ రోజున ఎవరినైనా చంపాలనుకోండి, వీధుల్లోనూ, రోడ్ల మీద, అక్కడ ఇక్కడ ఎక్కడ కూడుకుంటున్నారు? రహస్యమైన స్థలాల్లో కూడుకుంటున్నారు, రహస్యమైన పాపాలు చేసుకున్నారు, రహస్యముగా ఎన్నో ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉంటున్నారు. కనుక ఇటువంటి అన్ని కూడా దేవునికి ఇష్టమైనవి కావని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయకూడదని దేవుని వాక్యం చదివిస్తుందటండి. ఇక్కడ మంచి సహవాసం చేయాలి, మంచి వారితో సహవాసం చేయాలి. కనుక ఇక్కడ దుష్టుల సహవాసం అంటే మంచి నడవడిని చెడుపుతుంది, మంచి నడవడిని పాడు చేస్తుంది, మంచిగా ఉన్న భక్తిని పాడు చేస్తుంది, మంచిగా ఉన్న మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే ఏదో రకంగా మనం పాడు చేయాలని, నాశనం చేయాలని దుష్టుడైన ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. కనుక మన ఇంట్లో వారైనా, బయటి వారైనా, స్నేహితులైనా, బంధువులైనా, మన ఇరుగుపోరు ఎవరొకరి ద్వారా మనము శోధింపబడుతూ ఇటువంటి మాటలు వింటూ దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మనలో రేకెత్తించడానికి ఇటువంటి సంఘపు ఆలోచన కలిగి, ఉద్దేశాలు కలిగి గుంపులుగా కూడుకొని సాతాను ఇటువంటి మనస్సులను ప్రేరేపించి మన మీదకి అనేక మందిని రెచ్చగొట్టడానికి, ఉచిగొలపడానికి, మనం పాడు చేయడానికి వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక వాటి విషయంలో మనం ఆలోచన కలిగి ఉండాలంటే దుష్టుల ఆలోచన మనం వినకూడదు, దుష్టుల ఆలోచన చెప్పున మనము నడవకూడదని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దుష్టుల సంఘమునకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యము నేను చేయనండి. ఈరోజు మంచి వారితో ఎవరు సహవాసం చేస్తున్నారండి? ఎవరు సహవాసం చేయట్లేదు. అందరూ కూడా మంచి వారితోటే వెళ్ళిపోతున్నారు.
చెడ్డవారితోటి వెళ్ళిపోతున్నారు, చెడ్డ సహవాసాలు నేర్చుకుంటున్నారు, చెడ్డగా నడవడి అనేకమైన పరిస్థితులు ఈరోజు మరి యవనస్తులైన వారు, స్త్రీలైనా పురుషులైనా, అలాగే మరి వివాహమైన పిల్లలు కూడానండి. వివాహమైనంటే స్త్రీలు పురుషులు వాళ్ళు కూడా పాడైపోయి వారి జీవితాలు అనేకమైన వ్యసనాలకి, అనేకమైన అలవాట్లకి, లోకము కోరికలు, లోకపు అలవాట్లు, లోకపులో ఉన్నవన్నీ కూడా వారు ఆనందించడానికి, సంతోషించడానికి లోకము వారిలో తెచ్చుకొని ఇటువంటి పరిస్థితులకి లోనైపోయి దేవుని పిల్లలుగా ఉండడానికి వారు అర్హతను పోగొట్టుకుంటున్నారు, వారి దేవుని ఇచ్చే కృపని పోగొట్టుకుంటున్నారని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మరి దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయకని దేవుని వాక్యం చదువుతుందండి. ప్రతి మన సంఘంలో చాలా మంది ఉంటారు, మన సంఘమే కాదండి, చాలా మంది సంఘాల్లో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. అది చదువుతారు, చాలా మంది కూడా ఉంటూ ఉంటారు. కానీ వారందరూ కూడా విశ్వాసులని మనం నమ్మడానికి లేదు, వారందరూ కూడా భక్తితో ఉన్నారని నమ్మడానికి లేదు. వారందరూ కూడా దేవునితో ఉన్నారు, దేవునితో నడుస్తున్నారు, దేవుని కలిగి ఉన్నారని మనము నమ్మడానికి లేదు. కానీ ఇక్కడ ఏ ఆలోచన చెప్పిన, ఏ పరిస్థితుల్లో మనము నడుస్తున్నామో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ మంచి విశ్వాసంతో, మంచి నడవడితో, మంచి ప్రవర్తన కలిగినట్టు వారితో, మంచి బుద్ధులు, మంచి ఆలోచన కలిగినట్టు వారితో మనం సహవాసము చేయాలి. ఆ సహవాసము చేసినప్పుడు మరి నీ పక్క సహోదరు ప్రార్థన కలిగి ఉందనుకోండి, నువ్వు కూడా ఆమెతో సహవాసం చేస్తే ఆ ప్రార్థన అలవాట్లు నీకు వస్తాయి. ఆ ప్రార్థన అవసరతలు, ఆ ప్రార్థన చేయటం, ప్రార్థన నేర్చుకోవడం, ప్రార్థించడం, ప్రార్థన ఎలా ఉండాలో, అలాగే పాటలు పాడేవారితో సహవాసం చేశారనుకోండి, మీరు పాటలు పాడేవారితో, దేవుని వాక్యం చదివేవారితో సహవాసం చేశారనుకోండి, వారితో దేవుని వాక్యం చదవడానికి ఇటువంటి అలవాట్లు, అలాగే మంచి మరి నడవడి, మంచి పద్ధతులు కలిగినట్టు వారితో మనం సహవాసం చేస్తే మంచి ఆలోచనలు కలిగి మనం ఉంటామని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈరోజు లోకంలో ఎవ్వరు కూడా మంచివారు లేరండి. యేసయ్య ఒక్కడే మంచివాడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. కనుక ఆయన పాపము లేనట్టు దేవుడు. కనుక ఆయన ఆరాధించే మన బిడ్డలో మనము, మన కుటుంబాలు దేవుని పిల్లలని చెప్పుకోవడము కాదు, కానీ మన హృదయాలు, మన హృదయాంతరంగములు, మన పరిస్థితులు, మన స్వభావాలు, మన మనసులు ఎలా ఉన్నాయో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ ఎవరితో సహవాసం చేసి నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని, నీ పరిస్థితిని పాడు చేసుకుంటూ ఉంటున్నావో దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈరోజు ఎవరైనప్పుడు కూడా దేవుని వాక్యం అనుసరించి నడుచుకున్నట్టు వారికి దేవుని కృప ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం చూడండి, 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనం చదువుతుందండి. దుష్టుడైన దూత కీడునకు లోబడినట్టు ఎవరు లోబడతారండి? మరి దుష్టుడైన దూత, దుష్టుడైన మనుషులు, దుష్టుల ఆలోచనలు కలిగి, దుష్టత్వము కలిగి, మంచి పరిస్థితులు లేనంటే వారు దానికే అలవాటు పడిపోతారు, దాని మాట వినాలని దానికే లోబడిపోతారు. రే బాబు నువ్వు తాగొద్దురా బాబు, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా బాబు, ఇది మంచిది కాదురా, నువ్వు వెళ్ళవలసిన చోటు కాదురా, నీ జీవితం పాడైపోతుంది, నువ్వు వెళ్ళే మార్గంలో ముళ్ళు ఉన్నాయిరా బాబు, లేకపోతే కంపలు ఉన్నాయిరా బాబు, అవి నిన్ను పాడు చేస్తాను, నిన్ను గుచ్చేస్తానంటే దేనికి అలవాటు పడిపోయారంటే, దేనికి అలవాటు పడిపోయిన వారిని మళ్ళీ దానిలోంచి తీసుకురావాలంటే మనకి చాలా కష్టము. కనుక ఇక్కడ దుష్టుడైన మరి సాతాను మరి ఇక్కడ మనల్ని పాడు చేయడానికి చూస్తున్నాడు. కనుక ఎవరైతే దేనికి లోబడి ఉంటారో వారందరూ కూడా పాడైపోతారని దేవుని వాక్యం చదువుతుంది. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దుష్టుడు దుష్టుడు దుష్టుడని చాలా మన మాటలు వింటున్నాము, కానీ మరి దుష్టు ప్రవర్తన కలిగి దుష్టుడైన ఆలోచన
మనం నడవకుండా దేవుని మార్గంలో నడవాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ రోజు మనం ఎవరికి లోబడాలని, నువ్వు లోబడినప్పుడే, దేవునికి లోబడినప్పుడే, దేవుని మాట వినినప్పుడే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడే, దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, దేవుని పరిచర్యకు లోబడినప్పుడు మరి నిన్ను ఎవ్వరు కూడా కదిలించలేరండి, పాడు చేయలేరు. నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తారు, దీవిస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి దుష్టుడైన సాతాను కీడునకు లోబడి, వాడికి ఎక్కువ ఏమిష్టం అంటే లోకంలో ఉన్నవన్నీ కూడా ఇష్టం కనుక వాటి వైపే మక్కువ చూపుతూ ఉంటూ ఉంటాడు. ఇక్కడ నమ్మకమైన రాయబారి, ఔషధం వంటి వాడంటండి, నమ్మకమైన మనిషి, నమ్మకమైన వస్తువు, నమ్మకమైన విలువైన మంచి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మంచి ఔషధం లాంటివని. మన మాట అంటేనే ఔషధం వంటిదంట. మనం మాట్లాడే మాట, మనం చెప్పే మాట, ఏ విధంగా మనం మాట్లాడుతున్నామో, ఒకరికి మంచి చెబుతున్నామో, మంచి మార్గంలో నడిపించాలని మన ఆలోచన కలిగి ఉన్నామో, అవన్నీ కూడా ఒక పాపంలోంచి మనిషిని, ఒక శాపంలోంచి మనిషిని విడిపించగల సమర్థత, ఒక శక్తిని మనం తెచ్చుకున్నప్పుడే ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతామని దేవుని వాక్యం చదువుతుంది కనుక నమ్మకమైన రాయబారిగా ఉండాలండి. ఈ రోజున రాయబారులు చాలా మంది అయిపోయారు కదా. ఇక్కడ మాటలు అక్కడ, ఆ కుటుంబాల మీద మాటలు, ఈ కుటుంబాల మీద ఇవే ఎక్కువగా ఎక్కడ చూసిన ఇవే. కానీ మంచి మాటలు చెప్పుకోకుండా, మంచి అలవాట్లు నేర్చుకోకుండా, మంచి పద్ధతులు నేర్చుకోకుండా చాలా మందిలో కూడా విశ్వాసులైనటువంటి వారు ఇటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారండి. ఒకరి మీద ఒకరు అసూయ, ద్వేషము, నమ్మకము లేనటువంటి పరిస్థితులు, ఎన్నో మాటలు, చెడ్డ మాటలు, ఇవన్నీ కూడా ఎవరిలో కనిపిస్తున్నాయండి? విశ్వాసులోనే కనిపిస్తున్నాయి. కనుక ఇక్కడ మన మాట ఎలా ఉండాలో, మనం ఎలా ఉండాలో, మన జీవితాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మనము దేవునికి లోబడే వారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. ఇంకా దుష్టుడికి లోబడిపోతున్నారండి, దుష్టుడు అలవాట్లకు లోబడిపోతున్నారండి, దుష్టుడు ఆలోచనలకు లోబడిపోతున్నారండి, వాడు చెప్పే మరి లోకంలోని అనేకమైన అలవాట్లకు లోబడిపోతున్నారు. కనుక ఈరోజు దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధిలో నడవకుండా, దేవుని ఆలోచన చొప్పున నడవకుండా, దేవునికి దూరమైన జీవితాలు ఎన్నో మనలో కనిపిస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ మన మాట ఎలా ఉందో, మనలో బట్టి ఒక మనిషి మార్చబడే ఒక సామర్థ్యతను మనలో ఉండాలని. అప్పుడే నువ్వు దేవుని కుమారుడవని, దేవుని కుమార్తెవని. మనం విడిచిపెట్టుకున్న అన్నీ కూడా మళ్ళీ వాటి వైపు చూడకుండా, వాటిని చేయకుండా, వాటిని ఆలోచించకుండా, వాటి పద్ధతులు మనం నడవకుండా ఉన్నప్పుడే నువ్వు నిజమైన విశ్వాసగా ఉంటావని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం చూడండి. 4-5 వచనాలు చదవండి. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులు పొగుడుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదనేది గ్రహింపరు. హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4వ వచనంలో ధర్మశాస్త్రం తోసివేయువారు దుష్టులను పొగిడెదరంటండి. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చినట్టు వారు దేవుని వాక్యము, దేవుని
మరి పిల్లలైనట్టు వారు దేవుని సన్నిధిలో నడిచే వారు దేవుడికి విరోధమైనప్పుడు, దేవుడి మాట వినలేనప్పుడు, దేవునికి దూరంగా ఉండినప్పుడు ఎవరిని త్రోసివేస్తారంటండి? దేవుని వాక్యాన్ని త్రోసివేస్తారండి. దేవుని వాక్యం వినడానికి వారికి మనసు రాదని ఇక్కడ దేవుని వాక్యం చదువుతుంది కనుక ధర్మశాస్త్రం త్రోసివేయ వారు దుష్టులను పొగిడిదరు. ఈ ప్రభు మరి దేవుని వాక్యం మనకు సెలవిచ్చినది ఏమిటంటే, ఇక్కడ ధర్మశాస్త్రం అనుసరించే వారితో మరి పోరాడుతారని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో నడిచేవారు మనము ఎలా ఉంటున్నామో, ఏ రీతిగా ఉంటున్నామో, దేవుని వాక్యం మనం ఎంతగా వేణి మనం బలపరచబడుతున్నామో, వింటున్నామో, మరి దేవుని వాక్యానికి మనం ఎంత దగ్గరగా ఉంటున్నామో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ధర్మశాస్త్రం త్రోసివేయవారు దుష్టులను పొగిడేదరు. ఈ రోజున మరి ఇద్దరు తాగుబోతులు ఉన్నారనుకోండి, ఒక తాగుబోతు కనిపించి ఒక ఆయన మానేసాడు అనుకోండి, ఈ రోజు రారా బాబు నీకు పార్టీ ఇస్తాను, లేదు తాగొచ్చు, అయితే మానేసావు కదా ఈరోజు ఒక్కరోజే. ఇలా చాలా మంది కూడా ఇటువంటి పరిస్థితులు తాగుడనే కదా అనేకమైన అలవాట్లకి లోన్ చేస్తూ అలవాట్లు చేస్తారు కనుక ఈ రోజు వారిని అప్పుడు ఏం చేస్తాడండి? చిన్నప్పుడు స్నేహితుడు ఈరోజు కలిశాడు, లేకపోతే ఎన్నో సంవత్సరాలైన స్నేహితుడు ఈరోజు కలిశాడు కనుక ఈరోజు నాకు మంచి పార్టీ ఇచ్చాడు, ఈరోజు మంచి భోజనం పెట్టాడు, ఈరోజు మంచి బిర్యానీ పెట్టాడని వాళ్ళందరినీ కూడా మనం పొగుడుతూ ఉంటాం కనుక అక్కడ ఏమైపోయింది? మనం విన్న వాక్యం అంతా కూడా పక్కకు వెళ్ళిపోయింది. విన్న వాక్యం అంతా కూడా మనం వదిలిపెట్టేసి విన్న వాక్యాన్ని అంతా కూడా మన దుష్టుడికి అప్పచెప్పాము కనుక అక్కడ ఎవరిని పొగుడుతున్నాం? అనేకమైన మన ఇష్టమైన వారిని మనం పొగుడుతున్నామని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ధర్మశాస్త్రం అనుసరించే వారితో పోరాడతారని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే 5వ వచనంలో చదవండి, దుష్టులు న్యాయం పెట్టినదని గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇదేనండి మరి దుష్టుడు ఆలోచన, దుష్టుని నడవడి, దుష్టుడు పరిస్థితిలో పాపపు మార్గంలో నడుస్తున్నారు కనుక అపహాసులు కూర్చుండే చోటును కూర్చుంటున్నారు కనుక ఈ రోజున గ్రహింపు లేదండి. ఈ రోజు మంచిగా చేయడం, లోకం ఎలా ఉన్నదో, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన పద్ధతులు ఎలా ఉన్నాయి, మనం ఎలా నడుస్తున్నామో మనం గ్రహించుకోలేకపోతున్నాము. లేకపోతే ఒకవేళ గ్రహింపగలిగినట్టు వారు, ఆత్మీయం కలిగినట్టు వారు, ఆత్మీయ జీవితం కలిగినట్టు వారు, విశ్వాసులైనట్టు సహోదరులైనట్టు వారు మనకి ఎవరైనా ఒకవేళ మంచి మాటలు చెప్పి మనల్ని లోకం నుంచి, పాపం నుంచి, పడిపోయిన స్థితుల నుంచి మనల్ని ఒకసారి లేకపోతే దేవుని వైపు మళ్ళీ తీసుకురావాలని ఎవరైనా ఆలోచించి మనకు వారి మాటలు చెప్పినప్పుడు మనము వాటిని గ్రహించాలంటండి, వాటిని ఆలోచన చేయాలంటండి. అవును కదా, నేను ఈ పరిస్థితిలో ఉన్నానేంటి, ఇటువంటి పరిస్థితులు నేను పడిపోయానేంటి, నేను వీటికి దూరంగా ఉండేదాన్ని కదా, దూరంగా ఉండేవాడిని కదా, ఎందుకు మళ్ళీ నేను వీటి వైపు చూస్తున్నాను? నా సహోదరుడు నాకు గ్రహింపని కలగజేశాడు, ఆలోచన కలగజేశాడు, నేను ఎందుకు ఇలా మళ్ళీ పాడైపోయిన ఒక తలంపు, ఆలోచన మనలో కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక దుష్టులు ఏం గ్రహించరంటే న్యాయమును గ్రహించరు, మరి దేవుని ప్రేమను గ్రహించరు, మరి దేవుడిచ్చే ఆలోచనలు గ్రహించరు, సేవకులు చెప్పిన మాటలు గ్రహించరు. సేవకులు మంచి మంచి మాటలు, వారి జీవితాలు, వారి భవిష్యత్తులు, వారి పరిస్థితులు, మీరు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే కుటుంబాలుగా ఎలా ఉండాలో, దేవుని విషయంలో, దేవుని భక్తి విషయంలో, దేవునిలో మీ కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, ఎలా నిలబెట్టుకోవాలో అన్నది వాక్యం ద్వారా అనేక మంది సేవకులు మనకు తెలియజేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమి లేక వారు నాశనం అయిపోతున్నారండి, గ్రహింపలేకుండా పాడైపోతున్నారు, గ్రహింపలేకుండా వారి ఆలోచనలకు, దుష్టుడు ఆలోచనలో పడిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు కనుక దుష్టుడు ఇంకా ఇవన్నీ కూడా ఆలోచించలేడండి. దుష్టుడు మన పక్కన ఉంటే ఇవన్నీ ఆలోచిస్తామంటారా? ఆలోచించలేము. ఆలోచన రానివాడు కూడా మన పక్కనుండే నేను సహోదరైనా, ఫ్రెండ్ అయినా, ఎవరైనప్పుడు కూడా ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వెళ్దాము, లేకపోతే అక్కడికి వెళ్దాం, ఈరోజు ఒక్కరోజే కదా, లేదా అలా ఇలా ఎన్నో పరిస్థితులు మనకి ఇవన్నీ కూడా కలగజేసి, అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు, మరి ఎన్నో తలంపులు, దుష్టుడు ఆలోచనలు మనకి కూడా కలగజేస్తున్నాడు కనుక అప్పుడు ఆ విషయంలో దేవుని వాక్యమును అనుసరించే వారిగా దేవుని సన్నిధిలో మనము వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు నిగ్రహశక్తి మనలో వస్తుంది అంటండి.
దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, నడుచుకున్నప్పుడు నిగ్రహశక్తి అంటే మనం ఏ విషయంలో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు నడవాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో మాట్లాడాలో. ఇది పాపము గనక దీని జోలికి వెళితే మనం మళ్ళీ నాశనం అయిపోతూ పాడైపోతాము. కనుక ఒక నిగ్రహశక్తి మనలోకి వచ్చినప్పుడు ఇది ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం కలిగినప్పుడే, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని వాక్యము ఆయన మాటను నువ్వు గ్రహించుకున్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇవన్నీ కూడా జయించడానికి దుష్టుడు ఆలోచనలు, దుష్టుడు ఉద్దేశాలు ఇవన్నీ కూడా మనలోంచి తొలగిపోవడానికి దేవుని వాక్యం ఒకటే, దేవుని సన్నిధి ఒకటే, దేవుని ప్రార్థన ఒకటే మనల్ని కాపాడుతుందని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ దుష్టుడు ఎవరితో పోల్చాడంటే మేకలతో పోల్చాడండి. మేకల స్వభావం కలిగినట్టే మరి ఇక్కడ దుష్టుడు, మరి ఇక్కడ మన దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మేకల స్వభావం, మేకలో ఏ స్వభావం ఉంటుందంటే లోకం అనే స్వభావం ఉంటుందంటే ఎప్పుడు కూడా లోకపు అలవాట్లు, లోకపు పరిస్థితులు, లోకంలో తిరుగుతూ లోకమును అలుముకుంటూ, లోకమును జురుకుంటూ ఇక్కడ మేకలకి అటువంటి స్వభావం ఉంటుంది. కనుక గొర్రెలు ఎలా ఉంటాయండి? మంచిగా ఉంటాయి, మంచి నడవని నడుస్తాయి, మంచి మార్గంలో నడుస్తాయి, కాపర వెంట వెళుతూ ఉంటాయని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ దుష్టులు సహవాసం చేసినట్టు వారు శరీరానుసారులని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ దుష్టులు సహవాసం చేసినట్టు వారు అంటండి ఎవరంటండి? శరీరానుసారులని దేవుని వాక్యం చదివిస్తుంది. నువ్వు ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు ఆరాధించినా, ఎంతగా నువ్వు చేసినప్పుడు కూడా ఇక్కడ సహవాసం ఎవరితో ఉండిపోయింది? నువ్వు పైకైతే భక్తిగా, విశ్వాసగా, దేవుని కుమార్తెగా నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావు. కానీ నీలో ఏం అలవాట్లు ఉన్నాయండి? లోకపు అలవాట్లు, లోకపు ఉద్దేశాలు, లోకపు మనస్తత్వం, లోకపు పాపపు పరిస్థితులన్నీ కూడా నీలో ఉన్నాయి గనక నువ్వెంతగా దేవుణ్ణి ఆరాధించిన శరీర మనసు నీలో ఉంది గనక, ఆత్మీయత మనసు నీలో లేదు గనక ఇక్కడ దుష్టులు అయినట్టు వారు శరీరానుసారులుగా ఉండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? శివరాకారికి, నరకానికి వెళ్ళిపోతారు. దేవుని మాట వినలేండి వారు ఎక్కడికి వెళ్తారండి? నరక నిత్యాగ్నులకు వెళ్ళిపోయేవారు ఎప్పుడు కూడా పళ్ళు కొరుకుంటూ చీకటిలో పడి ఏడుస్తూ ఉంటారని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ దుష్టుల సహవాసం మనము వెళ్ళకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 14-15 వచనం చదవండి. భక్తిహీనులు త్రోవని చేరకము, దుష్టుల మార్గం నడవకము, దాని యందు ప్రవేశింపగా తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోయి సాగిపోము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకమని దేవుని వాక్యం చదివితే ఇందాక చెప్పాను కదండి, భక్తిహీనుల మార్గం మనము వెళ్ళకూడదు, వాళ్ళ పక్కకు కూడా మనం కూర్చోకూడదు, నుంచోకూడదు, ఆలోచించకూడదు, వారి మాట మనము వినకూడదు. వినినప్పుడు మరి వాటిలో మనం పడిపోయి మనం దేవుని నుండి తొలగిపోతామండి. ముఖ్యంగా దేవుని వాక్యం నుండి తొలగిపోతామండి. దేవుని ఆరాధన, దేవుని మాట నుండి మనం తొలగిపోయి భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోతామండి. మరి సాతాను వాడికి ఇష్టం వచ్చినట్లుగా మనల్ని అందరినీ కూడా వాడుకొని మనల్ని
నరకానికి తీసుకువెళ్తాడు. నరకానికి వెళ్ళిపోయే మార్గాలను మనలో పెట్టి, ఆలోచనలు పెట్టి, దేవుని మాట వెనకంటే, దేవుని ఆలోచన నడవకుండా, దేవుని మాట సన్నిధిలో ఆయన్ని అనుసరించకండి. ఇటువంటి పరిస్థితులని కలగజేసి దేవునికి దూరమైన పరిస్థితి లోకంలో ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా విడిచిపెట్టి వాటికి దూరంగా ఉండమని దేవుని వాక్యం చదివిస్తుంది. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. ఎక్కడ తిరగాలంటండి? తప్పించుకోవాలంటండి. దాని నుంచి తప్పించుకున్నప్పుడే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు, నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటావు, నీ పరిస్థితులన్నింటిలో కూడా నువ్వు కాపాడుకొని దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యమును దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఇక్కడ దాని యందు ఏదైతే పాపం, ఏదైతే లోకం, ఏదైతే దేవునికి అసహాయమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుడు చేయలేని మరి దేవునికి ఇష్టమైన ఏది కూడా ఈ లోకంలో లేదు కనుక ఇవన్నీ కూడా మరి సాతాను మరి లోకంలో అనేకమైన పెట్టి ఉన్నాడు కనుక వాటి నుంచి మనం ఆలోచన కలిగి దాని యందు ప్రవేశింపగా తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోయి సాగిపోమని దేవుని వాక్యం చదివిస్తుందండి. మనం సాగిపోయినప్పుడే, తిరిగినప్పుడే, వాటి నుండి మనం దూరంగా ఉండినప్పుడే విశ్వాస జీవితంలో మనము కొనసాగింపబడతాము. కనుక ఈరోజు నీ సహోదరి లేకపోతే దుష్టుడు లేకపోతే ఆలోచనలు, ఉద్దేశాలు, లోకపు అలవాట్లు, పరిస్థితులు ఎవరు నీకు ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా, ఎంత ఇష్టమైన స్నేహితుడైనా, ఎంత ఇష్టమైన నీ సహోదరైనా ఈ ఒక్కసారి నీ సన్నిధిలో మరి దేవుని మాటలా, దేవుని వాక్యమా, లేదా సహోదరు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయని మనం గ్రహించుకొని మన విశ్వాసులైనటువంటి వారే, సహోదరులైనటువంటి వారే ఇటువంటి పరిస్థితులకి వారు అలవాటు పడిపోయి దేవునికి దూరమైన పరిస్థితులు మనకు కూడా నేర్పకుండా, వాటిని ఆలోచించకుండా, వాటి వైపు మనం చూడకుండా మనం తప్పించుకొని తిరిగినప్పుడే నిన్ను నీవు కాపాడుకొని, నీ కుటుంబాన్ని కాపాడుకొని, అలాగే దుష్టుల చేతుల్లో నుండి అయ్యా నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కాపాడండి ప్రభా. ఈరోజు లోకమునైనా, పాపమునైనా, శాపమునైనా ఎన్నో పరిస్థితులయ్యా ఈరోజు బయటికి వెళ్ళిన పిల్లలు, బయటికి వెళ్ళిన భర్తలు, బయటికి వెళ్ళిన భార్యలు, బయటికి వెళ్ళిన అనేకమైన స్త్రీలు, పురుషులు ఎలా వస్తున్నారో, ఏ రీతిగా వస్తున్నారో, ఎంత పాపము నలుముకొని వస్తున్నారో అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇటువంటి ప్రార్థన మనలో రావాలంటే మనం ఇవన్నీ కూడా వాటిని విడిచిపెట్టుకొని తప్పించుకొని తిరిగినప్పుడే మనలో విశ్వాసం బలపరచబడితే మనం ఒక నమ్మకమైన రాయబారిగా, నమ్మకమైన వస్తువుగా, నమ్మకమైన జీవితం జీవించి దేవునికి ఇష్టమైన వస్తువుగా మనం ఉండినప్పుడే మరి ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇవన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తానని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో మనం అనుసరించి నడుచుకుంటే దేవుని కృప మనందరికీ తోడు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి కీర్తనలోకి వచ్చింది, ఒకసారి చదవండి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే చోటన కూర్చుండక. ఇక్కడ 4వ వచనం కూడా, 3వ వచనం కూడా చదవండి. అతడు నీటి కాలువ వారిన నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుల చోటన కూర్చుండక, నువ్వు ఎప్పుడు కూడా ఏమి అనుసరించాలంటే యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారని నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నువ్వు ఫలించేవాడిగా, ఫలించాలని ఆశ, ఫలించాలని ఉంటే కనుక ఇవన్నీ కూడా వాక్యంలో చెప్పినవన్నీ కూడా మనం దూరపరచుకొని వాటికి దూరంగా ఉంటూ మనం వాటిని ఇష్టపడితేనే మనలోనికి వస్తాయండి. అంతేనా కదండి? ఏదైనా వాటిని మనం ఇష్టపడితే లేదంటే వాటి మనల్ని పాడు చేయవండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైనా తాగుడైనా, వ్యభిచారమైనా, పాపం ఏదైనా కూడా లోకంలో అలవాట్లు ఏదైనప్పుడు కూడా మనం చెయ్యాలి, మనం ఇష్టపడినప్పుడే మనలోనికి వస్తాయండి. లేకపోతే ఎవరు కూడా మనల్ని ముట్టలేరు, మనల్ని పాడు చేయలేరు. మనం నిలబడినప్పుడు అవి మన దగ్గరికి రావని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నిగ్రహశక్తి మనలో ఉండాలి. దేవుని వాక్యం కలిగి ఉంటేనే ఇవన్నీ కూడా వాటిని జయించడానికి, దేవుని ఆరాధించిన దేవుని కృపని పొందుకోవడానికి మనం ఉంటామని
దేవుని వాక్యం చదువుతుంది కనుక వాళ్ళు ఎలా ఉంటారంటే నీటి కాలువల వారని నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుంటారని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇట్టి మాటలు దేవుడు మీ ఎన్నికలలో మరి పరిశుద్ధాత్మ దేవుడు తోడయ్యండి మనల్ని దుష్టు నుంచి తప్పించి, లోకం నుంచి తప్పించి మన అందరినీ కాపాడి ఆయన రాకడకు సిద్ధపరచబడినట్లుగా మనందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.